ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం నషా ముక్త భారత్ అంటే మత్తు పదార్థం లేని భారతదేశాన్ని చూడాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల విద్యార్థులకు చేరే విధంగా మీరు వాళ్ళకి విద్యార్థుల్ని వాళ్ళకి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి చెప్పవలసిందిగా కేంద్ర ప్రభుత్వం వారు ఆదేశించినందువల్ల విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇది ఒక కార్యక్రమంగా యజ్ఞంగా తీసుకొని ప్రతి కాలేజీకి స్కూల్కి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. నిషాముక్త భారత్ అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువ యువత ఉండే దేశం భారతదేశం. ఇలాంటి భారతదేశాన్ని యువతను దెబ్బతీస్తే భారతదేశాన్ని ఏదో ఒక విధంగా మనం లొంగ తీసుకోవచ్చని ఇతర దేశస్తులు ఏదో ఒక విధంగా కుట్ర పన్నుతూ ఆ మాదక ద్రవ్యాల ద్వారా మన యువతని చెడు మార్గం పట్టిస్తున్నారు. మీ అందరికీ విద్యార్థులందరికీ చిన్న విన్నపం, తల్లిదండ్రులు మనల్ని ప్రసవిస్తారు 3 సంవత్సరాలు. ఇప్పుడు మా టైంలో 5 సంవత్సరాల వరకు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, 6 సంవత్సరాల తర్వాత స్కూల్కి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలకే ఈ పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో వేసేస్తున్నారు. మనల్ని తీర్చిదిద్ది ప్రయోజకులను చేసి నేను ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నా అంటే మాకు గురుదేవులు నేర్పించిన విద్య. గురుదేవో భవ అన్నారు. ముందు తల్లిదండ్రుల కంటే కూడా గురువు. ఎందుకంటే మనం ఈ లోకంలో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామంటే గురువు ద్వారానే. మనకి పూర్వకాలం నాడు కుటీరాలు ఉండేవి, గురువులు వాళ్ళు విద్య నేర్పించేవాళ్ళు. ఈరోజు అదే మనకి స్కూళ్ళు కాలేజీలు పేరుతో వచ్చినాయి. గురువు లేనిదే ఎవరు లేరు. శ్రీకృష్ణ భగవానుడికి కూడా గురువు ఉన్నాడు. ఈ యొక్క మనిషి ఏ విధంగా జీవించాలో, ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలో, సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలో అని ఇన్ని నేర్పిన శ్రీరామచంద్రునికి కూడా గురువు ఉన్నాడు. అంటే గురువు ఎంతో ముఖ్యం. మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, గురువుని గౌరవించడం నేర్చుకోండి. గురుదేవో భవ అన్నారు. అలాగే విద్యార్థులందరికీ ఈరోజు మీరు ఎక్కడెక్కడో చాక్లెట్లు కొనుక్కుంటున్నారు. అంటే నెల్లూరు జిల్లాలోనే ఈ మధ్యన ఎక్కువ పట్టుబడ్డది ఈ గంజాయి, హెరాయిన్ అనేది. అందరికీ మాతృశక్తి వాళ్ళకు కూడా నేను ఈ విషయం, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు. తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. బిడ్డ ఏమి చేస్తుంది అనేది ప్రతి విషయం తల్లికి తెలుసు, తండ్రికి మాత్రం తెలియదు. తండ్రి వచ్చి అడుగుతాడు, ఏం అబ్బాయి ఇంటికి వచ్చాడు? వచ్చాడండి, ఆ టయానికి వచ్చాడండి, నిద్రపోయాడని చెప్తుంది. కానీ తప్పుని కప్పిపుచ్చిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఆ అబ్బాయి జీవితము అటు ఇటు కాకుండా పోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ అంతా ఇంత కాదు. కాబట్టి బిడ్డకి సంరక్షకురాలు తల్లి. తప్పు చేస్తే ఎమ్మటే ఆ యొక్క విషయాన్ని తండ్రికి తెలియజేసి మన బిడ్డ ప్రవర్తన ఈ విధంగా ఉంది అని అంటే ఎమ్మటే సరిదిద్దుకుంటారు. అంతేగాని మన బిడ్డ తప్పు చేస్తున్నారని పైన వేసుకొని రాకూడదు. సమాజంలో జరిగే విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ అడిగేది ఏంటంటే పోలీసు వారు, ఏమైనా ఇట్టనైనా బిడ్డను పెంచేది అంటారు. అది కాకుండా మీ అమ్మ మీ నాయన ఇట్ట పెంచారా అంటారు. అందుకని మొట్టమొదట మాతృమూర్తేనమ్మా. బిడ్డలు మంచి భవిష్యత్తుకి వచ్చారు, వాళ్ళు తీర్చిదిద్దారంటే మగవాళ్ళది ఏమీ పాత్ర ఉండదు. గుర్తుపెట్టుకోండి, మాతృమూర్తిది. మాతృమూర్తి వల్లే మంచి నేర్చుకున్న పిల్లలు ప్రయోజకులైన 10 మందిని గౌరవించడం నేర్చుకున్న మాతృమూర్తి. అందుకని శాస్త్రాల్లో కానీ ఎక్కడైనా కానీ మాతృదేవోభవ అన్నారు, కానీ ముందు పితృదేవోభవ అనలా. మాతృమూర్తి ముఖ్యం. అలాగే ఈరోజు మన పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు
స్కూల్కి వెళ్ళాడా లేదా, కేవలం ఉపాధ్యాయుల మీదే ఈ బాధ్యత ఉండదు, తల్లిదండ్రుల మీద కూడా బాధ్యత ఉంటుంది. పిల్లలు సమయానికి వెళ్ళాడా లేదా, ఈరోజు స్కూల్కి వెళ్ళాడా లేదా, కరెక్ట్ టయానికి పోతున్నాడా లేదని ఒక్కోసారి మనం ఉపాధ్యాయులను కూడా అడిగి తెలుసుకొని, ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తే దండించే అధికారం మొట్టమొదట బిడ్డ మీదకి అధికారం ఉండేది ఉపాధ్యాయులకి. వాళ్ళు కొట్టేది వాళ్ళ మీద ద్వేషంతో కొట్టరు, వాళ్ళు బాగు కోరతారు. మనం కూడా వాళ్ళకి చెప్పే విషయాలు ఏంటంటే కొంచెం కఠినంగా ఉంటాయి, మన బిడ్డ బాగుండాలని చెప్తారు, కానీ ఎవరు బిడ్డ చెడు కోరుకోరు. కాబట్టి ముందు సమాజంలో గురుదేవోభవ. అలాగే ఈరోజు మీ అందరికీ నషాముక్త భారత్ అక్కడ ఉంది చూడండి. నషాముక్త భారత్ కార్యక్రమాన్ని చేయడం ఏంటంటే యువత నిర్వీర్యం అయిపోతుంది. యువత భారతదేశానికి యువతే ముఖ్యం కాబట్టి ఈ యువత నిర్వీర్యం కాకూడదు. రేపు మీరందరూ భావి భారత పౌరులు. నిన్న ఆంధ్రప్రదేశ్లో మాక్ అసెంబ్లీ జరిగింది, మీరందరూ చూసే ఉంటారు. నిజంగా అసలు వాళ్ళు ఆ మాక్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానీ, వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ, అసలు ఎంత ఎక్స్పర్ట్స్ కూడా ఆ విధంగా చేయలేరు. అంత బాగా మీ దగ్గర నుంచి చేయలేరు ఆ పిల్లలందరూ. ఎంత బాగా చేశారనంటే అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మనం ముందుకెళ్ళాలి. స్నేహితులు కూడా మంచి స్నేహం చేయండి. ఒకవేళ ఎవరైనా చెడు స్నేహితులు ఉంటే దయచేసి చెడు స్నేహం చేయొద్దు, దూరంగా పెట్టండి వాళ్ళని. ఎందుకనంటే ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే నీ స్నేహితుడిని చూసి నువ్వేందో చెప్పొచ్చు. ఎందుకనంటే నీ పరిస్థితి ఏందో నీ స్నేహితుడిని చూస్తే తెలిసిపోద్ది. అలాగే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పంపిస్తూ ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు మీ తల్లిదండ్రి. మా బిడ్డ మంచి భవిష్యత్తులోకి వస్తారు, మా బిడ్డ బాగా వృద్ధిలోకి వస్తారు, ఉన్నత స్థితికి వస్తారని వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు. మనము ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాల వల్ల, వ్యసనం వల్ల ఏమి జరుగుతుందంటే ఒకసారి దానికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి రావాలంటే కుదరదు. మీ చదువు మీద ధ్యాస ఉండదు, స్నేహితుల మీద ధ్యాస ఉండదు. ఈ విషయం తెలిసిన తర్వాత సమాజంలో మీ తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైనా చాక్లెట్లు అలాంటివి తీసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు. ఎందుకంటే మీ అందరికీ, పిల్లలకి అందరికీ మంచి తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటను ఉపయోగించుకోండి. సమాజ శ్రేయస్సు కోసం మీరు, అది సమాజం అభివృద్ధి కోసం మీరు పాటుపడాలని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నషాముక్త భారత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నషాముక్త భారత్లో ఎవరైనా మీ స్నేహితులు అలాగా చెడు అలవాట్లు ఉంటే వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళకి తెలిస్తే మీ మీద కోపడతారు. ఉపాధ్యాయులకు చెప్పండి, మేడం గారు పలానోళ్ళు మీ దగ్గర. ఎందుకంటే మొదట్లోనే మనం వాళ్ళని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం. ఈ బిడ్డ ఇలాంటి అలవాట్లకి అలవాటు పడిన తర్వాత ఆ తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ అంతా ఇంత ఉండదు. అది అంటే మీకు అర్థం కాదు, మీరు ఆ స్థానానికి వచ్చినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మత్తు పదార్థాలు ఎవరైనా సేవిస్తుంటే వాళ్ళకి దూరంగా ఉండండి. ఇది ఒక్కసారే తీసుకొని కొంతమంది వస్తారు. చాలామంది ఈ మధ్య తయారయ్యారు. ఎందుకనంటే భారతదేశంలో యువతని చెడగొట్టాలనే మార్గంలోనే ఉండారు. అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా ఉంటూ బయట ఎవరంటే వాళ్ళు ఇచ్చిన వస్తువులు కూడా తీసుకోబాకండి. ఒక విషయం ఒక్కసారే కదా అని అంటే అది ఒకసారి తీసుకున్న తర్వాత అది అలవాటు చేస్తారన్నమాట వాళ్ళు. అప్పుడు మీరందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి విద్యార్థులందరికీ నా యొక్క విశ్వ హిందూ పరిషత్ తరపున ఈ యొక్క మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారని, మీరు మంచి భావి భారత పౌరులుగా తయారవుతారని, మీరే రేపటి దేశ నాయకులు. మీ అందరికీ, మహిళలకి ముఖ్యంగా చెప్తున్నానమ్మా, గుర్తుపెట్టుకోండి. భారతదేశం కానీ ఏ దేశమైనా సస్యశ్యామలంగా ఉంటుంది అని అంటే ముందు మహిళలే. మగవాళ్ళది రెండో పాత్ర, మొట్టమొదట మీరే.
మన ఆరోగ్య పరిస్థితి బాగుందన్నా, మన కుటుంబం బాగుందన్నా మహిళలే. భారతదేశం ఎంతో ఉన్నతమైన దేశం. ఈ భారతదేశం ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియనప్పుడు మనకి జ్ఞానాన్ని నేర్పించిన భారతదేశం ఇది. అలాంటి భారతదేశంలో మనం ఉన్నాం. ఈ భారతదేశంలో పుట్టడం కూడా మన యొక్క అదృష్టం. భారతదేశాన్ని, భారత మాతను, భారతీయ జెండాను గౌరవిస్తూ మీరందరూ మంచి వృద్ధిలోకి వస్తారని, ఇలాంటి నషాముక్త భారత్ని మీరు ఒకసారి వందే మాత్రంతో సంఘీభావం చెప్తారని నేను చెప్తాను. దాని ద్వారా అందరూ సంఘీభావం చెప్పి అలాంటి కార్యక్రమాలన్నిటికీ దురవ్యసనాలకి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను. Bad people, when we know that they are bad, like if they don't listen to us to do good things, we should just let them be. And I learned that more than in the case of parents' influence, mother's role is very important than the father's role, as she is the one who nurtures the child and she is the first teacher for the child. And after the parents, if there is anyone who has the right to correct the child's mistakes, it is the teachers. So the summary that I got from this is that we should not let bad persons influence us into doing bad things. We should not try a bad thing even it's for one time, because it will definitely become an addiction for us. That's all. Very good. Dear friends, youth is energy of any nation, and the power of youth has an important contribution in the development of society and country. Therefore, it is very important that maximum number of youth join the Drug-Free India campaign. Accepting this challenge of the country. Today we unite under the Naksha Mukt Bharat Abhiyan and take a pledge that not only the community, family, friends, but also ourselves will be drug free, because change should start within ourselves. So let us all together take a firm decision to make our district or state drug free. I pledge that I will do everything possible to the best of my ability to make my country drug free.